హైదరాబాద్లోని కొత్తపేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలను ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో తొలగించారు. ట్రాఫిక్కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఫుట్పాత్ ఆక్రమణలు చేసి షెడ్స్, గ్రిల్ ఏర్పాటు చేసి రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారుల పేరుతో దళారులు రోడ్డుపై ఆక్రమణ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిరు వ్యాపారులు రహదారిని ఆక్రమించకుండా ఒక్క వరుసలోనే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి విజయవాడ రహదారి పైన ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారం చేసుకోవాలి. మాకు కావాల్సింది సాధారణ ప్రజానికం ఈజీగా వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం చలనాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ ని తేలికగా తీసుకోము. ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవు.